నాలుగో వచనం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమి అడిగారంటే, ఏదో ఒక కారణాన్ని బట్టి పురుషుడు తన భార్యను విడిచేస్తే గనక, వదిలిపెట్టేస్తే గనక, వదిలిపెట్టడం అసలు న్యాయమేనా అని అడుగగా, ఎవరు అడిగారు? పరిసయ్యులు అడిగారు. నాలుగో వచనం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తున్నారు. బాగా వినండి సమాధానం. ఈ సిచ్యువేషన్ మాత్రం మనం వివరించుకుందాం సమయంకి. ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం అంతా ఏకీభవించి ప్రార్థించేద్దాం. ఒక 5 నిమిషాలు. సమాధానం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. 4వ వచనంలో ఏమని? ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. ఎవరిని? ఆదామును సృజించినప్పుడు ఆదామును అవని పురుషునిగా స్త్రీగా సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పాననియు మీరు చదవలేదా? అంటే ఇది క్రొత్త నిబంధన కాలము. పాత నిబంధనలో మోషే రాసినటువంటి ఆది కాండంలో ఉంది, నిర్గమకాండం అంటే ధర్మశాస్త్రంలో ఉంది. అనేక మంది ప్రవక్తలు చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని. దేవుడు సృజించింది భార్య భర్తగా కలిసి ఉండడానికి, వారు విడిపోవడానికి కాదు అనే విషయాన్ని ఈయన యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నారు. ఎక్కడ ఉందంటే పాత నిబంధనలో మీరు చదవలేదా అని వాళ్ళని అడుగుతున్నారు ప్రశ్న. 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉందురు. వారిని ఇద్దరని పిలవద్దు. భార్య భర్తలను అనే వాళ్ళని ఇద్దరని పిలవద్దు. వారిద్దరు కలిపి ఒకటే గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. 7వ వచనం. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారాయనను అడుగుగా. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మోషే ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రంలో, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో విడాకులు పత్రం ఇచ్చి విడిచిపెట్టేయచ్చు ఇష్టం లేకపోతే గనక అని మోషే చెప్పాడు పాత నిబంధనలో. 7వ వచనంలో ఉంది. ఇవన్నీ మనం ఏదో మన సొంత చట్టాలు, మన దేశం ఏదో నిర్మించింది అనుకుంటాం. కాదు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో విడాకులు ఇచ్చి తీసుకోవచ్చు. వారు ఒకవేళ విడాకులు ఇచ్చుకునేటప్పుడు ఏం చేయాలి, అసలు విడాకులు తీసుకోకుండా కలిసి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో అవన్నీ గొప్ప జ్ఞాన సంబంధమైన విషయాలు రాయబడే ఉన్నాయి. కాకపోతే మనం వాటిని గ్రహించలేక, లేకపోతే మనం ఇంతలా చూడలేదు కాబట్టి మనకు తెలియదు. సో జరగలేదు. 9వ వచనం. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఈ విషయం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఇదే అధ్యాయం, ఇదే పుస్తకంలో వచ్చింది. అంటే ఇది ఊరికనే గనక విడిచిపెట్టకూడదు. ఊరికనే ఏ కారణం లేకుండా విడిచిపెట్టకూడదు. ఒకే ఒక కారణం, భర్తతో కాకుండా ఆ భార్య పరాయి పురుషుడితో ఉంటే ఆ కారణాన్ని బట్టి విడిచిపెట్టవచ్చు ఒకటి. రెండోది అంటే ఇటు భర్త గురించి కూడా చెప్పాలి. భర్త తన భార్యని తప్ప వేరొక స్త్రీతో ఉంటే గనక ఆ భర్తని ఆ భార్య విడిచిపెట్టవచ్చు. కానీ ఆ కారణం కాకుండా మరే కారణమైనతో విడిచిపెట్టినా సరే ఆమె మంచిదే. కావున విడిచిపెట్టినటువంటి ఇతను ఆమెను వ్యభిచారిణిగా చేసినట్లు లెక్క. అతను మంచోడే, కానీ ఆమె విడిచిపెట్టింది కాబట్టి ఆమె అతన్ని వ్యభిచారి చేసినట్టుగా కారణము. అంటే ఆ శాపము, ఆ యొక్క పాపము వారి మీదకే వెళ్తాది అని యేసుక్రీస్తు వారు ఇక్కడ సొల్యూషన్ లేకపోతే వారికి ఉందండి. ఎంతండి? 5:31. తన భార్యను విడనాడు వాడు ఆమె వద్దులేండి, టైం లేదండి, నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. మళ్ళీ అంటే సేమ్ అక్కడెక్కడ సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పరిచయాలు అడిగారు కాబట్టి యేసుక్రీస్తు ప్రస్తావించి చెప్పుకొస్తున్నారు. వ్యభిచారం చేయించిన 10వ వచనం. ఆయన శిష్యులు భార్య భర్తలకు సంబంధం ఇచ్చిదైతే పెండ్లి చేసుకున్నట్టే యుక్తము కాదని ఆయనతో చెప్పారు. ఇంక చేసుకున్నది ఎందుకు? కలిసి ఉండడానికి. చేసుకున్న తర్వాత మనుషులు విడగొట్టకూడదు వాళ్ళని, వాళ్ళు కూడా విడిపోకూడదు. ఒకవేళ ఇలాగ విడిపోయే ఫలం అయితే ఇంకెందుకు చేసుకోవడం? వాళ్ళిద్దరు వేరువేరుగా అసలు చేసుకోకుండా ఉండడమే గొప్ప విషయం అనేసి ఇక్కడ యుక్తమని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన చూద్దాం మళ్ళీ 10వ వచనం.
శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నది యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరను ఈ మాటను అంగీకరింప నేరరు. అంటే దేవుని చిత్తం ఎరిగిన వారు మాత్రమే పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. వారు కలిసి ఉండడానికి ఇష్టపడతారు. లేకపోతే ఎందుకంటే లోక సంబంధులు చేసుకుంటారు. కానీ చాలా చిన్న చిన్న కారణాలకో లేకపోతే ఇంకోటో వారిలో పరిశుద్ధాత్మ లేదు. వారిలో దేవుడు లేడు కాబట్టి వారు విడిపోవడానికి చూస్తారు. అదే గనక క్రీస్తుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా వారిద్దరూ ఏకమే గాని వేరు వేరు కాదని భరిస్తూ వారి యొక్క సంసార జీవితాన్ని నడిపించుకుంటారు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అందుకాయన అనుగ్రహము నొందిన వారు, అనుగ్రహం అంటే దేవుని అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరను ఈ మాటను అంగీకరింపనేరరు. 12వ వచనం, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసములుగా చేసుకుని కొనిన నపుంసములు కలరు. ఈ మాటను అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. నపుంసకులు అంటే మనకు తెలుసు, వారు మనం చూస్తూ ఉంటాం. వారి పెళ్ళికి సంథింగ్ వాటిలో డిఫరెంట్ ఏదో ఉంటుంది. సో ఇది మనం చూస్తాం. ఆర్సిఎం క్యాథలిక్ ఏం చేస్తారంటే పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతూ ఉంటారు. అంటే తమ్మును తాము చేసుకునే వాళ్ళు ఉంటారు, పుట్టుకతో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాగా అనేక రకాలుగా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ వివాహానికి వద్దనుకునే వాళ్ళు, లేకపోతే దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం కొరకు తనకు తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు, ఈ రకంగా అంగీకరింపగలవారు అంగీకరించును గాక. ఇది మనుషుల యొక్క ఉద్దేశానికి, మనుషుల యొక్క ఆలోచనలకి ఈ విషయాల్ని విడిచిపెట్టేసినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 19వ అధ్యాయం 13వ వచనం మత్తయి సువార్త. సో ఈ విషయాల్ని, ఈ పెండ్లి విషయాల్ని మనుషులకే, ఒకవేళ చేసుకుంటారా చేసుకోండి, కలిసి ఉండండి. విడిపోవడానికి మీకు అధికారం లేదు. ఎవరో విడగొట్టడానికి మీకు ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే ఆదిలో ఆదాముని చేసింది, తర్వాత ఏమో అవ్వను చేసింది కలిసి ఉండడానికి. ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏకమై ఉన్నారు, వారు వేరు వేరు కాదు అనే విషయాలు మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుడు. 13వ వచనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. రేపు ఎగ్జామ్కి మనం రాయాలి కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. 13వ వచనం, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియడి. ఈ విషయం కూడా మనకి ఇంతకు ముందు వచ్చింది పరలోక రాజ్యం గురించి. నిన్న 18-17 ఎక్కడ వచ్చింది. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయెను. చూస్తున్నారు కదా. ఇదనమాట. ఇంకా ముందుకు వెళ్దాం. అన్నీ అర్థమైపోయే విషయాలు. అంటే ఎందుకంటే ఒక్కసారి ఇలా చదువుకుంటూ వెళ్ళి మనం వింటే గనక రేపొద్దున ఎగ్జామ్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగో 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను. అంటే ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, ఒకడు ఆయన వద్దకు వచ్చి, ఆయన జన సమూహాల్లోనూ లేకపోతే అక్కడ ప్రసంగాలు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. చేస్తుంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఎందుకంటే మనం చూస్తాం కదా, ఏదైనా జరుగుతుంది, ఏదైనా పెద్ద సభ జరుగుతుంది, ఆయన దగ్గరికి ఏదో మాట్లాడాలి, లేకపోతే నాకున్న డౌట్ క్లియర్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి, ఇట్లాంటి ఆలోచనతో ఒకడు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలనేసి అడిగాడు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి? ఇదిగో ఆజ్ఞలను ధర్మశాస్త్రంలో కట్టడలను నీవు పాటించు అని చెప్పడం జరిగింది. అవి ఏంటంటే, నరహత్య చేయవద్దు అంటే ఎవరిని నువ్వు చంపకూడదు, 1. వ్యభిచరింపవద్దు, భార్యను తప్ప వేరే వాళ్ళని కూడకూడదు, దొంగిలింపవద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు అంటే
వేరే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పవద్దు. అంటే వేరే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి వారిని ఒక బంధకంలోకి నెట్టవద్దు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు అబద్ధం సాక్ష్యం చెప్తారు. అది ఎవరైతే వినాల్సిన వాళ్ళు విన్నారో వాళ్ళని శిక్షిస్తారు. ఆ శిక్షకు మనకు కారణం కాకూడదు అబద్ధ సాక్ష్యం. తల్లిదండ్రులను సన్మానింపుము. ఓకే, మనకు తెలిసింది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపాలని అనునవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు అతను ఏమంటున్నాడు చూడండి. అతను ఏమంటున్నాడంటే, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఆయనకి సమస్తం ఉంది. మనం చాలాసార్లు ప్రసంగంలో వింటాం ఈ విషయాన్ని. ఆయనకి సమస్తం ఉంది. తర్వాత చాలా బుద్ధిమంతుడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు. తనే ఒప్పుకున్నాడు, ఇవన్నీ నేను పాటిస్తున్నాను అన్నాడు. అయితే ఇంక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకేం కొదువు లేదు, నేను పరలోకానికి చేరిపోతాను, అయితేనే నిత్య జీవనం పొందేసుకుంటాను అన్నాడు. అని ఆయన అడిగినప్పటికీ ఆయన మళ్ళా చెప్పేటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ఆయన చాలా ఆస్తిపరుడు, అన్ని పాటిస్తున్నాడు, చాలా బుద్ధిమంతుడు. అయితే నీకున్నటువంటి ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించు అని చెప్పేటప్పటికి, అప్పుడు పరలోకమందున నీ ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. అయితే ఆ యవనుడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఆ మాట ఒక్కటి నచ్చలేదు ఆయనకి. చూస్తున్నారా, సమస్తం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఉపయోగం ఏంటి? ఆ ఒక్క మాట నచ్చకపోయి అక్కడి నుంచి అతను మొహం చిన్నబొచ్చుకుని యేసుక్రీస్తు దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎన్ని ఉన్నా కానీ ఒక్కొక్కటి మన జీవితంలో సరి చేసుకుంటూ రావాలి. ఎన్నో విషయాలు ఉంటాయి మనలో, వదులుకోవాల్సినవి చాలా ఉంటాయి, లేక యాడ్ చేసుకోవాల్సిన, మనలోకి కలుపుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి అంటే ఇక్కడ యవనస్తుని చూసి మనం నేర్చుకుంటే కనుక అతనే చెప్పాడు, నేను అన్నీ చేస్తున్నానని. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మీకు మిగిలి వస్తుంది కాబట్టి పేదలకు ఇవ్వాలి. ఆ విషయం అతనికి ఇష్టం కాదు. 23వ వచనం, యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శిష్యులతోటి ఆ పైన ఉన్నటువంటి ధనవంతుడితో మాట్లాడిన తరువాత శిష్యులతో చెప్తున్నారు ఇప్పుడు ఏమని, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. ఎందుకంటే ఇందాక అతను ఏమన్నాడు, 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో ఇందాక ఆయనతో ఏమన్నాడు, నీకున్న ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చిరమ్మన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుతో శిష్యులతో చెప్తున్నాడు ఏమనంటే గనక బ్యాటరీ అయిపోయింది. 19వ అధ్యాయం అమ్మ వచనం 23. మీకోసమే నేను రిపీట్ చేసి మాట్లాడుతున్నాను. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు 19 కదండి. అవునమ్మా, 23. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పైన ఉన్నటువంటి ఆ యవనుడు ధనవంతుడు అయిపోయింది చెప్పారు, ఆ ధనవంతు అమ్మేసి బీదలకు ఇచ్చిరమ్మను. ఆ విషయం ఆయనకి నచ్చలేదు. నచ్చబోయేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు అదే విషయాన్ని శిష్యులతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. దుర్లభము అంటే కానే కాదు, అవ్వనే అవ్వదు అనే అర్థాన్ని ఇస్తుంది ఆ పదం. అంటే ధనవంతుడు ధనం ఎక్కువ ఉంటే అంట పరలోకానికి, ఎందుకంటే వారి అహంకారంతోనో లేకపోతే ధనం ఎక్కువ ఉందని ఏం జరిగినా, నేను ఇప్పుడు ధనం ఎక్కువ ఉంది, నాకు హాస్పిటల్ చూపించుకోవడానికి నాకు ధనం ఉంది, లేకపోతే వెంటనే నన్ను ఏదైనా నేను చేసుకోగలను, నాకు చేయడానికి నా కింద చాలా మంది ఉన్నారు, ఇలాంటి విషయాలు అనుకుంటూ తను విర్రవీగిన తనంతో బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి అతను పరలోకంలోకి తన ధనంతో ఏమీ వెళ్ళలేడు అనే అర్థం అది. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఆ ధనవంతుడు పరలోకం చేరడం కంటే కూడా ఎంత పెద్ద ఉన్నటువంటి ఏంటది సూది బెజ్యంలో ఒంటి తెలుసు కదా మనకి,
పరాయి దేశంలో నుండి మనకు ఒంట్లు బాగా తెలుసు. ఎంత పెద్ద మెడ ఉండి, ఎంత హైట్ ఉండేది. సూది బెజ్జం ఎంత ఉంటది? చిన్నగా ఉంటదండి. ఆ సూది బెజ్జంలో నుంచి ఆ ఒంటె వెళ్ళతాదేమో తప్ప, ధనవంతుడైనటువంటి వాడు పరలోకం మాత్రం వెళ్ళడు. ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ఆ లాజిక్‌లో అర్థం చేసుకోవాలి. మనకి గ్రాస్పటి పవర్ ఏదో అంటారు. అంటే ఏదన్నా విషయం చెప్పేటప్పుడు ఆ సూదిని, ఇటు ఒంటిని, ఇటు పరలోక రాజ్యము, ఇటు ధనవంతుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని కంపేర్ చేసుకుంటే ఇటు ధనవంతుడు పరలోకానికి వెళ్ళలేడు. ఎందుకంటే తనకున్నటువంటి అసలు పరలోకానికి ధనంతో సంబంధం లేదు. ధనంతోటి సంబంధం లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని, మనం ఎంత చదువున్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా పరలోకానికి చేరగలం తప్ప, ఆయన ఆజ్ఞలను పైన యవనుడికి చెప్పాడు కదా! నా ఆజ్ఞలను, కట్టడలను గైకొన్నప్పుడు. ఆ తర్వాత ఇంకా కొన్ని చెప్పాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరింపొద్దు, దొంగిలింపొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానింపు, నిన్ను వలనిప్పు ఇవన్నీ చేస్తే పరలోకానికెళ్తారు. అంతేగాని మన ఎనకాల ఏదో ఆస్తులు, పాస్తులు, లక్షలు ఉంటే పరలోకానికి వెళ్ళరు. ఈ విషయాలే చెప్పడం జరుగుతుంది. ఆ ధనవంతుడు అక్కడికి వెళ్ళడం కష్టం గానీ, సూది బెజ్జులో ఈ ఒంటె వెళ్ళడం చాలా ఈజీ. ఆ సూది బెజ్జంలో నుంచి ఆ ఒంటె వెళ్ళగలదు అనే మాటలు ఒక దైవజనులు వివరించారు. దేవుని చిత్తమైతే తర్వాత మనం మాట్లాడుకుందాం. సూది బెజ్జంలో నుంచి ఆ యొక్క ఒంటె వెళ్ళగలదు. అది ఎలాగనేది తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇంకా వెళ్ళిపోదాం ముందుకి. 24 కూడా అయిపోయింది. ఈరోజు టైము అది కంటిన్యూ అవుతుంది. కట్ అవ్వట్లేదు. సరే అయినప్పటికీ మనం లేట్ అయింది కాబట్టి ఇంకొక 10 నిమిషాలు చూసుకొని ఈ మాట విని ఆశ్చర్యపడి అయితే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. చూస్తున్నారు కదా, ఇప్పుడు శిష్యులకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ధనవంతులు మరి పరలోకానికి వెళ్ళకపోతే మరి ఇంకెవరు రక్షణ పొందుతారు? ఇంకెవరు నిన్ను అంగీకరిస్తారు? నువ్వు చూస్తేనేమో నన్ను అంగీకరించండి, నా రక్షణ పొందండి, బాప్తిజం పొందండి అంటున్నావు ప్రభువా. మరి నువ్వేమో ఇలాంటి రూల్స్ పెడితే ఎలా కుదురుతుంది మరి అనే డౌట్లు యేసుక్రీస్తు శిష్యులు అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇది అసలు లోక సంబంధమైనది కాదు. నేను రాజునే, కానీ ఇహలోక సంబంధమైనటువంటి రాజుని నేను కాదు అని యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో చెప్తారు. మనం ఇంకా ముందు అధ్యాయాల్లో. కాబట్టి ఇది పరలోకానికి సంబంధించింది. ఇది ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానమే తప్ప ఇది లోక సంబంధము కానే కాదు అనే విషయాలు మనం ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను ఫాస్ట్‌గా చెప్పేస్తాను ఒకసారి 30 వచనం వరకు. యేసు వారిని చూచి ఇది మనుషులు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను. చూస్తున్నారా, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి డౌట్‌ని క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు శిష్యులు మేము ఫాలో అవుతున్నాం. మరి మాకేంటి అసలు? యేసుక్రీస్తు శిష్యులు చెప్తున్నాడు. యేసు వారితో ఇట్లనెను. ప్రపంచ పునర్జనమందు అంటే పునఃస్థితి స్థాపనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము అంటే యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ పుస్తకంలో అనుకున్నటువంటి యేసుక్రీస్తు శిష్యులు రేపు రాబోయే తీర్పులో యేసుక్రీస్తు ఏమో సింహాసనం మీద ఉంటారు. ఈ పక్కనేమో 24 మంది పెద్దలు, ఈ పక్కనేమో 24 మంది పెద్దలు ఉంటారు. ఈ 24 మంది పెద్దలు ఏం చేస్తారంటే ఈ ఇశ్రాయేలీయులకి 12 మంది గోత్రాలకి తీర్పు తీరుస్తారు. అంటే మిమ్మల్ని ఎక్కడ పెడుతున్నానో తెలుసా? పరలోక రాజ్యంలో తీర్పు తీర్చే జడ్జిలుగా మిమ్మల్ని చేస్తాను నేను. అది ఎంత భాగ్యం అది. మీరు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి చేపలు పట్టుకోవడమో లేకపోతే ఆయనేమో పన్నులు వసూలు చేసుకునే మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా మిమ్మల్ని చేశాను. మిమ్మల్ని ఎక్కడ పెడతాడంటే సింహాసనం మీద పెడతానంటున్నాడు తీసుకెళ్ళి. ఆత్మరూపంలో సింహాసనం మీద. రేపు రెండో రాకల్లో తీర్పులో 24 పెద్దలు, 4 జీవులు ఇవన్నీ మనకు ప్రకటనల గ్రంథంలో కనబడతాయి. సో ఆ 24 మంది పెద్దల్లో 12 ఏమో యేసుక్రీస్తు శిష్యులు, 12 గోత్రాలు, 12 గోత్రాలు పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానం. సో అక్కడ పెడతాననేసి సాక్ష్యం చెప్పడం మాట చెప్పడం జరిగింది. గోత్రం వాళ్ళకి తీర్పు తీర్చుదు.
నా నామము నిమిత్తం అన్నదమ్ములైనను అక్క చెల్లులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. అంటే భూమి మీద ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాదు. దేవుని ఆమేన్. కంటే ఇప్పుడు మనం ఇంత వాక్యం నేర్చుకుంటున్నాం. ఈ సమయంలో మనకేదో పని తగిలింది. అంటే ఒక డ్యూటీలు తప్ప మనకు సంబంధించో లేకపోతే ఒక రూ. 100 ఏదో కలిసొచ్చేది ఉంది. దాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఎదగగలగాలి. అర్థమైందా మీకు? మీకు అర్థం కాడానికి. అంటే అంత ప్రయారిటీ మనం దేవుని సన్నిధికి ఇవ్వవలసిన వారమై ఉన్నాము. 100 రెట్లు పొందురు. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు. కడపటి వారు మొదటి వారగురు. ఈ మొదటి వారు కడపటి వారు అనేది ఒక మంచి ఇది ఉంటుంది మనకి. ఏంటంటే మంచి ఉదాహరణతో యేసుక్రీస్తు వారు మనకు వివరిస్తారనమాట. ఆ మొదటి వారేంటి, కడపటి వారేంటి అనేది మనం ముందు అధ్యాయంలో చూస్తాం. సో దేవుని నామానికి మహిమ. చక్కగా ఎంత ఫాస్ట్గా అయినప్పటికీ 19వ అధ్యాయం పూర్తి చేస్తాం. దేవుని చిత్తమైతే రేపు 20వ అధ్యాయానికి వెళ్దాం. మంచి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేస్తారు ప్రార్థన? ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన విజయవాడలో ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితి కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతైనా ఉంది. తర్వాత ఈరోజు ప్రార్థన అవసరత తల్లి గారు దినో సంఘం నుంచి మన రవి గారి తల్లి సత్యవతమ్మ గారి గురించి ఆరోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలో ఎవరు చేస్తారమ్మా? అవకాశం ఎవరికి ఉంది? చేసేయండి. 5 నిమిషాలు ఉంది. నేను వాక్యం వివరించాను కదా, మరి నేను చేస్తానన్న వాళ్ళు మరి చేస్తారా? చేస్తానండి. 5 నిమిషాల టైం ఉంది. ఓన్లీ ఏలూరు విషయం, తర్వాత సత్యవతమ్మ గారి గురించి మన గ్రూప్లో. అమ్మా బలహీనత ఏంటి? పెద్దమ్మ గారికి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. హార్ట్లో గట్ట కొలెస్ట్రాల్ ఎక్కువ పట్టింది అనేసి చెప్పారు. సో సంపూర్ణమైన ఆరోగ్యంలోకి దేవుని నడిపించబట్టి ప్రార్థన చేయండి. రేపొద్దున పాటల కార్యక్రమంలో అందరూ పాల్పొందండి. మీకు అందరికీ విషయం అర్థమైంది కదా. చక్కగా శాంతరత్నం గారు, హెప్సిబా గారు అమ్మ చేయండి, మీరు ప్రార్థించండి. సరేనండి. సరే అండి. మీ పక్కన సుజాత గారు ఉన్నారండి? లేదండి, నేను ఇప్పుడే వచ్చానండి. బయట కొంచెం వర్క్ ఉందండి, వర్క్ చేస్తున్నాను. మేడం కానుభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు నా ప్రభా. ఇంతవరకు నా ప్రభా నైనా ఇట్టి రీతిగా నాయన జూమ్ యాప్ ద్వారా నా ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గనపరచడానికి, నిన్ను కొనియాడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు నా ప్రభా. ఇంతవరకునైనా మా వార్తలు నా ప్రభా 19వ అధ్యాయం అంతా నా ప్రభా నీ కుమారుడు వివరించడానికి కృప చూపించిన దేవా నీ కొందనాలు స్తోత్రము నాయన. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన హృదయమైన పలక మీద రాసుకుని నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. స్తోత్రము నా ప్రభా. విడిచిపెట్టే వారిగా కాక నా ప్రభా వాక్యానుసారముగా నా ప్రభా తేటగా నా ప్రభా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు నా ప్రభా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. కేవలం నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా నీ కొందనాలు. అలాగే నా ప్రభా నైనా మా దేశాన్ని నా ప్రభా, నైనా మా రాష్ట్రాలని, నైనా మా జిల్లాల్ని, మా ప్రపంచాన్ని నైనా క్షేమాన్ని దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా నా ప్రభ ఏలూరు గ్రామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి నీ వందనాలు. బిడలు నా ప్రభ ఎంతో భయంకరమైన వ్యాధితో నా ప్రభ అంతు చిక్కని వ్యాధితో బాధపడుచున్నారు నా ప్రభ. ఏ వ్యాధి అయినప్పటికీ నా ప్రభ, ఏ బలహీనత అయినప్పటికీ నా ప్రభ, ఎటువంటిది నా ప్రభ ఇరుకులు ఇబ్బందులైనప్పటికీ ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తముతో బిడ్డల కడగమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రము నా ప్రభ.
ప్రభా. ఇప్పుడే గ్రామ బిడ్డల్ని దీవించండి అయ్యా. ఇప్పుడే క్షేమాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రం నా ప్రభా. నీ ఏడంతల ఆత్మన బిడ్డలపై కుమ్మరించండి నా ప్రభా. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలు నా ప్రభా. ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా మార్చే దేవుడు నా ప్రభా. బిడ్డలు ఇప్పుడే దర్శించండి అయ్యా. బిడ్డలతో మాట్లాడండి నా ప్రభా. నాయన రోజు రోజుకి నా ప్రభ లెక్కించలేని మంది హాస్పిటల్ పాలవుతున్నారయ్యా. ఓ నా ప్రభ ఏ వ్యాధి అయినప్పటికీ ఇప్పుడే బిడ్డలను దర్శించండి. వారి శిరస్సు మొదలుకుని సిరు పాదం వరకు ముట్టండి, స్వస్థపరచండి. మీరు కాచిన రక్తము ద్వారా నాయన బిడ్డల స్వస్థత కలగాలయ్యా. మీరు పొందిన గాయాల వల్ల నా ప్రభ ఎంతో బిడ్డల్ని స్వస్థపరుచుతారని నమ్ముచున్నాను తండ్రి. స్తోత్రమునైనా నీకు సమస్తమును సాధ్యమేనైనా. ఐగుప్తులో చేసిన రోగం ఏది నీకు రాని, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను అన్నావు నా ప్రభా. బిడ్డల్ని స్వస్థపరచండి తండ్రి. కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. డాక్టర్లకి జ్ఞానము దయచేయండి అయ్యా. నా ప్రభ నర్సులకి కంపౌండర్లకి తగిన జ్ఞానమునిచ్చి నా ప్రభ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నా ప్రభ తగిన టాబ్లెట్లు నా ప్రభ తగిన నాయన ఇండక్షన్ ఇవ్వడానికి కృప చూపించండి నాయన. ఏ కేసున కంచె నాయన నా ప్రభ ఏలూరు గ్రామం చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వందనాలు స్తోత్రం. నరాలు ముట్టండి, ఎముకలు ముట్టండి, ఊపిరితిత్తులు ముట్టండి, కండరాలు ముట్టమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇప్పుడే ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభ బిడ్డలను స్వస్థపరచండి నాయన. రేపొద్దుటి కల్లా నా ప్రభ మంచి వర్తమానం వినడానికి కృప చూపించండి నాయన. ఇప్పుడే నీ బిడ్డల్ని దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీకు సమస్తమును నా ప్రభ సాధ్యమేనైనా. సాధ్యమైనది ఏది లేదు నా ప్రభ. స్తోత్రము తండ్రి. బిడ్డలను ఆదరించండి అయ్యా. నీకు వందనాలు. చిన్న పిల్లల కానించి నా ప్రభ వృద్ధుల వరకు నా ప్రభ ఎంతో అల్లాడిపోతూ హాస్పిటల్ పాలయ్యిన బిడ్డలను దర్శించండి అయ్యా. వారికి జ్ఞానము దయచేయండి అయ్యా. డాక్టర్లతో ఇప్పుడే మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైనా అధికారులతో మాట్లాడండి అయ్యా. నీకు వందనాలు నా ప్రభ. హాస్పిటల్ కూడా ఖాళీ లేని పరిస్థితిలో బిడ్డలు ఉన్నారు నా ప్రభ. మాకందరికైతే ఇంత క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు. ఇప్పుడే బిడ్డలు ముట్టండి అయ్యా. స్వస్థపరచండి నాయన. నీకు సమస్తమును సాధ్యమే నాయన. అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభ. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలు. నరులు నమ్ముకుంటే కంటే నేను నమ్ముట ఎంతో మేలు, ఎంతో మనోహరం నా ప్రభా. నీకు కోపము రప్పించామేమో తండ్రి. మమ్మల్ని క్షమించిన ఆయన. ఈ ఉగ్రతల నుంచి నా ప్రభువా, ఈ భయంకరమైన నాయన రోజుల నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి. నీకు వందనాలు స్తోత్రము నా ప్రభువా. గొప్ప దేవుడా బిడ్డలను కాపాడి తండ్రి. నీకు వందనాలు. మా దేశాన్ని కాపాడండి అయ్యా. మా రాష్ట్రాన్ని కాపాడండి తండ్రి.